స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చకుండా ఎన్నికలకు వెళితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం తప్పదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగిన వరంగల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలుత సివిల్స్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల అవసరమా అంటూ దివ్యాంగుల కోటాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్పై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని ఆమె ఐఏఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంఘ నేతలతో కలిసి కళ్లకు నల్లగంతులు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వికలాంగుల సమస్యల మీద చట్టసభలలో మాట్లాడట్లేదు కాబట్టి స్థానిక సంస్థల నుంచి మొదలుపెట్టి పంచాయతీ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఎన్నికలకు వెళ్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము వెల్లడిస్తూ ఈ రోజు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అనేటువంటి మరి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజాన్ని ఏదైతే సివిల్స్ లో వికలాంగులకు రిజర్వేషన్లు అవసరం అని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని అవహేళన చేసి అవమానపరిచే మరి వికలాంగుల సమాజాన్ని సభ్య సమాజంలో చిన్న చూపు చూసినటువంటి విధానాన్ని తీరును నిర్మిస్తూ ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆమె వ్యాఖ్యలకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో ఈ రోజు మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందరూ కూడా నల్ల బ్యాడ్జీలతో కట్టుకొని ఈ సీనియర్ ఐఏఎస్ అధికారికి ఉన్నటువంటి మీకు ఒకే చెప్తున్నాం, వికలాంగుల సమాజం దేంట్లో కూడా తీసుకోదు. వికలాంగుల సమాజం మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ స్మితా సబర్వాల్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన హెచ్చరిక జారీ చేస్తూ మేమందరం కూడా ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో ఈ స్మితా సబర్వాల్ కి అదేవిధంగా ఇంతవరకు కూడా స్మితా సబర్వాల్ గారు చేసిన వ్యాఖ్యలను మరి రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలి. వెంటనే ఆమె మీద 2016 వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ కింద ఆమె మీద కేసు నమోదు చేయాలి. ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. బేషరతుగా స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజం కనుక క్షమాపణ చెప్పకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వికలాంగుల సమాజానికి 2016లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఏం చట్టం తెచ్చిందయా? వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చట్టం తెచ్చింది. వికలాంగుల సమాజాన్ని ఎవరు అవమానపరిచినా, వైకల్యం పేరుతో దూషించినా సరే వికలాంగులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఏమైనా ఉన్నాయో వికలాంగుల సమాజానికి కూడా చట్టాలు ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2016లో చట్టం చేస్తే ఆ చట్టాన్ని దేశంలో కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినాయి. స్మితా సబర్వాల్ ఒకటే సవాల్ చేస్తున్నావు, నువ్వు కనుక వికలాంగుల సమాజానికి బేసరట్టుగా క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి నీకు ప్రతిఘటన తప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా వికలాంగుల సమాజాన్ని అవమానపరిచి వికలాంగుల సమాజాన్ని కించపరిచినటువంటి ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. వికలాంగుల యాక్ట్ కింద ఆమెను అరెస్టు చేయాలి. తక్షణమే 2016 వికలాంగుల యాక్ట్ చట్టం కింద ఆమె మీద కేసులు నమోదు చేసి ఆమెను తక్షణమే జైలుకు పంపాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల నుంచి మేము పిలుపునిస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, క్షమాపణ చెప్పాలి. స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి వెంటనే వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థవంతంగా అమలు చేయాలి. వికలాంగుల హక్కుల చట్టం 2016 సమర్థవంతంగా అమలు చేయాలి. వికలాంగుల హక్కుల చట్టం 2016 సమర్థవంతంగా స్మితా సబర్వాల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలి. స్మితా సబర్వాల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్మితా సబర్వాల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, క్షమాపణ చెప్పాలి. స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి వెంటనే. ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమంతో
సునీతా సమరవాల్ గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిఘటనలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. వికలాంగుల సమాజాన్ని ఎవరు అవహేళన చేసినా, ఎవరు అవమానపరిచినా, వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూసినా సరే వికలాంగుల హక్కుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ కానీ వాళ్ళు ఏదైనా కానీ ఈ దేశ ప్రధానమంత్రి అయినా సరే వికలాంగుల హక్కుల చట్టం అందరికీ ఒకే రకంగా వర్తించాలి. చట్టాలు అందరికీ సమన్వయం ఉండాలి. సునీతా సమరవాళ్ళు చట్ట ప్రకారం శిక్షించేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి నిద్రపోకుండా, మొద్దు నిద్రపోకుండా ఆమె వ్యాఖ్యలు చేసి మరి రోజులు గడవస్తున్నాయి. ఇంతవరకు కూడా మీద చర్యలు తీసుకోకపోవడాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షం మీద తప్పుపడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా సునీతా సమరవాలే కాదు, వికలాంగుల సమాజాన్ని ఎవరు అవమానపరిచినా, వికలాంగుల సమాజాన్ని ఎవరు ఏదైనా చేసినా సరే చట్టపరంగా అవసరమైతే గురిశిక్ష విధించే విధంగా కూడా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము విజ్ఞప్తి చేస్తూ వికలాంగుల సమాజం ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ రేపు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున 2 రాష్ట్రాలను నిర్వహించి సునీతా సమరవాల్కు వికలాంగుల సంగతి ఏదో చెప్తాం. వికలాంగుల సమాజం దేంట్లో కూడా తీసుకోదు. ఈ దేశ ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఒక వికలాంగుడైనటువంటి మా జయపాల్ రెడ్డి గారు మన దేశ ఉత్తమ పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకుంటూ సునీతా సమరవాల్ ఎట్లా వికలాంగుల సమాజానికి కించపరిచింది. లూయి బ్రెయిల్ గారు వికలాంగుల సమాజానికి అందులో నిప్పియాలా, లూయి బ్రెయిల్ గారు ఒక గొప్ప మేధావి గురించి తెలుసుకోవాలి. మరి ఎంతో మంది మేధావులు వికలాంగులు ఉన్నప్పుడు కూడా వికలాంగులు దేనికి బెరకరారు, సివిల్స్ ఉద్యోగాలలో వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన సునీతా సమరవాల్ కనుక క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కూడా మేము సిద్ధమవుతాం. ఈ ప్రభుత్వం ఆమె మీద చర్య తీసుకోవాలి, ఆమెతో క్షమాపణ చెప్పించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు రేపు జరగబోయేటటువంటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున మా వికలాంగుల సమాజాన్ని సమీకరించి రేపు రోడ్డు దిగ్బంధం కూడా చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వికలాంగుల